గరుత్మంతుడు తన తల్లి వినతను దాస్యం నుండి విముక్తి చేయడం కోసం చేసిన సాహసగాథ చాలా గొప్పది. ఆ కథలోని ముఖ్య ఘట్టాలు ఇవే. తల్లి దాస్యం, కద్రువ పందె. గరుడుని తల్లి వినత, ఆమె సవతి కద్రువ, పాముల తల్లి. ఒకసారి వీరిద్దరికీ ఉచ్చైస్రవం అనే తెల్లని గుర్రం తోక ఏ రంగులో ఉంటుందనే విషయంలో పందెం జరుగుతుంది. కద్రువ మోసంతో తన కుమారులైన నల్లని పాములను ఆ గుర్రం తోకకు చుట్టుకోమని చెప్పి ఆ పందెంలో గెలుస్తుంది. దీనివల్ల ఓడిపోయిన వినత కద్రువకు దాసిగా మారాల్సి వస్తుంది. తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక గరుడు తన సవతి సోదరులైన పాములను అడుగుతాడు, మీకు ఏమి ఇస్తే మా అమ్మకు దాస్యం నుండి విముక్తి లభిస్తుంది? అప్పుడు వారు, దేవలోకం నుండి అమృతాన్ని తీసుకువచ్చి ఇస్తే మీ అమ్మను విడిచిపెడతాము అని షరతు విధిస్తారు. దేవలోకంపై దండయాత్ర. అమృతాన్ని తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు. గరుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు మొదట ఇంద్రాది దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు. అమృతాన్ని రక్షిస్తున్న అగ్నిజ్వాలలను నోటితో నీటిని తెచ్చి ఆర్పేస్తాడు. అమృత కలశం చుట్టూ తిరుగుతున్న భయంకరమైన యంత్రచక్రాన్ని తన సూక్ష్మ రూపంతో దాటుతాడు. చివరగా అక్కడ కాపలాగా ఉన్న 2 విషసర్పాలను సంహరించి అమృత కలశాన్ని దక్కించుకుంటాడు. విష్ణుమూర్తితో భేటీ. అమృతాన్ని తీసుకెళ్తున్న గరుడుని నిస్వార్థానికి, అమృతం తన దగ్గర ఉన్నా తను తాగకుండా తల్లి కోసం తీసుకెళ్లడం మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. గరుడుని కోరిక మేరకు అతనికి మరణం లేని స్థితిని ప్రసాదిస్తాడు. దానికి ప్రతిగా గరుడు విష్ణువుకు వాహనంగా ఉంటానని మాట ఇస్తాడు. విముక్తి. గరుడు అమృత కలశాన్ని తెచ్చి పాముల ముందు ఉంచి తన తల్లిని విడిపించుకుంటాడు. కాని పాములు స్నానం చేసి వచ్చి అమృతాన్ని తాగుదామనుకునే లోపే ఇంద్రుడు ఆ కలశాన్ని తిరిగి తీసుకెళ్లిపోతాడు. పాములకు అమృతం దక్కకపోయినా వినతకు మాత్రం దాస్యం నుండి విముక్తి లభిస్తుంది. మీకు తెలుసా, గరుడు అమృత కలశాన్ని ఉంచిన గడ్డి దర్భమీద అమృతం చుక్కలు పడతాయని, ఆ గడ్డిని నాకడం వల్లే పాముల నాలుకలు 2గా చీలిపోయాయని పురాణాలు చెబుతాయి. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.